దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు యేసుక్రీస్తు జన్మించెను. సంతోషకరమైన శుభవార్తను సర్వలోక ప్రజలకు చాటించెదను. సంతోషకరమైన శుభవార్తను సర్వలోక ప్రజలకు చాటించెదను. అంధకార చీకటితో నిండిన ఈ లోకమును అంధకార చీకటిని పారద్రోలుటకై అంధకార చీకటితో నిండిన ఈ లోకము అంధకార చీకటిని పారద్రోలుటకై క్రీస్తయ వెలుగై అరుణించెను. క్రీస్తయ వెలుగై అరుణించెను. దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు యేసుక్రీస్తు జన్మించెను. సంతోషకరమైన శుభవార్తను సర్వలోక ప్రజలకు చాటించెదను. సంతోషకరమైన శుభవార్తను సర్వలోక ప్రజలకు చాటించెదను. నలిగిన వారినెల్ల విడిపించుటకై హితవత్సరము ప్రభు ప్రకటించుట కొరకై నలిగిన వారినెల్ల విడిపించుట కొరకై హితవత్సరము ప్రభు ప్రకటించుట కొరకై ఈ పాపలోకమున కరుణించెను. ఈ పాపలోకమున కరుణించెను. దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు యేసుక్రీస్తు జన్మించెను. సంతోషకరమైన శుభవార్తను సర్వలోక ప్రజలకు చాటించెదము. సంతోషకరమైన శుభవార్తను సర్వలోక ప్రజలకు చాటించెదము. పాట సంఖ్య 51 పాడుకుంటాం. చిన్నపాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 51. సర్వలోక నివాసులారా సంతోష గీతము పాడుడి. మొదటి 3 చరణాలు మాత్రం పాడుకుంటాం. ఇటే ఉండాలి. బాయ్స్ పొజిషన్. సర్వలోక నివాసులారా సంతోష గీతమును పాడుడి అనే పాట పాడుకుంటాం. పాట సంఖ్య 51. హలో హలో చెక్, కొంచెం పెంచు. హలో హలో చెక్. ప్రైజ్ ది లార్డ్. హలో మైక్ ఎవరు కూడా అటు దింపకండి దయచేసి. హలో ఓకే. సర్వ హలో కింద కూర్చోగలిగే వాళ్ళందరూ కూడా కింద కూర్చోండి. పిల్లలు కింద కూర్చునే గలిగేవారు, పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చైర్స్ ఇవ్వండి, వారు చైర్స్ పైన కూర్చుంటారు. దయచేసి గమనించండి.
దయచేసి వెనుక ఉన్న బ్రదర్స్ వచ్చి ఇటు సైడ్ ఉన్న చైర్స్ కూడా తీసి వెనక వేయండి కొంచెం. ఎవరన్నా సియోన్ బ్రదర్స్ ఎవరన్నా ఉంటే సర్వలోకాన్ని నివాసులారా సంతోషగీతము పాడుడి, సర్వలోక సృష్టికర్తను గొప్ప స్వరముతో కీర్తించుడి. సర్వలోక నివాసులారా సంతోషగీతము పాడుడి, సర్వలోక సృష్టికర్తను స్వరముతో కీర్తించుడి. సర్వలోకమును రక్షించను, సర్వ అధికారము వదలి వచ్చెను. సర్వలోకమును రక్షించను, సర్వ అధికారము వదలి వచ్చెను. సర్వాధికారము వదలి వచ్చెను. సర్వలోక నివాసులారా సంతోషగీతము పాడుడి, సర్వలోక సృష్టికర్తను గొప్ప స్వరముతో కీర్తించుడి. సర్వలోక సృష్టికర్తను గొప్ప స్వరముతో కీర్తించుడి. పాపభారములన్నీయు ప్రభు సిలువలో భరించెను. మన పాపభారములన్నీయు ప్రభు సిలువలో భరించెను, ప్రభు సిలువలో భరించెను. సర్వలోక నివాసులారా సంతోషగీతము పాడుడి, సర్వలోక సృష్టికర్తను గొప్ప స్వరముతో కీర్తించుడి. సర్వలోక సృష్టికర్తను గొప్ప స్వరముతో కీర్తించుడి. అంధకారమును తొలగించెను, తానే వెలుగై ఆరోదించెను. అంధకారమును తొలగించెను, తానే వెలుగై ఆరోదించెను. తానే వెలుగై ఆరోదించెను. సర్వలోక నివాసులారా సంతోషగీతము పాడుడి, సర్వలోక సృష్టికర్తను గొప్ప స్వరముతో కీర్తించుడి. సర్వలోక సృష్టికర్తను గొప్ప స్వరముతో కీర్తించుడి. హలో, దయచేసి చిన్నపాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 27 పాడుకుంటాం. చిన్నపాటల పుస్తకంలో నుంచి కొంచెం మైక్ హమ్స్ వస్తున్నాయి. కోయర్ టీం వాళ్ళు కూర్చొనే పాడండి, ఆ మైక్ ఆఫ్ చేసేయండి. దయచేసి గమనించండి. గురువు కొంచెం ముందుకు వచ్చేసి మైక్ తీసుకోండి.
హమ్ వస్తుంది అంకుల్. రైట్, హలో చెక్. చెన్ని పెట్టు మా తబలా. థ్యాంక్ యూ. రేపు ఈ ప్రాబ్లమ్ని ప్రభు చిత్తం అయితే సాల్వ్ చేసుకుంటాం. కోయర్ వాళ్ళు ఏమనుకోకూడదు, ఓకే? దయచేసి సహకరించండి. వింటున్నారా? కోయర్ వాళ్ళు కూర్చోబెట్టినారని ఏమనుకోకూడదు, ఓకే? మైక్స్ కొంచెం సహకరించడం లేదు. మనకు కావాల్సిందల్లా చక్కగా మరి వినిపించాల కదా, ప్రజలకు చక్కగా వినిపించాలి. నమ్ముకో నమ్ముకో యేసుని నమ్ముకో అనే పాట పాడుకుంటాం. ఎందుకు యేసయ్యని నమ్ముకోవాలంటే ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు కదండి. ఈ లోకంలో ఎవరు కూడా మనకు నమ్మదగిన వారు కాదు కదా. మరి యేసయ్య మాత్రమే నమ్మదగిన దేవుడు అనే పాట అర్థాన్ని గ్రహిస్తూ పాడడానికి ప్రయత్నిస్తాం. ఆపత్కాలములో నమ్మదగిన వాడు, ఆపత్కాలములో నమ్మదగిన వాడు, శోధన శ్రమల నమ్మదగిన వాడు, శోధన శ్రమల నమ్మదగిన వాడు. నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో 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 యేసునే నమ్ముకో. భయపడకుము చెడియకుము నీవు, భయపడకుము చెడియకుము నీవు, పిలచిన దేవుడు నమ్మదగిన వాడు, పిలచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో 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 యేసునే నమ్ముకో. పాపులను ప్రేమించు దేవుడు, పాపులను ప్రేమించు దేవుడు, పాపములు క్షమించు దేవుడు, పాపములు క్షమించు దేవుడు. నమ్ముకో యేసునే నమ్ముకో 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 యేసునే నమ్ముకో. కాబట్టి ఈ లోకములో మనం గమనించినట్లయితే మరి పాపులను ఏం చేస్తూ ఉంది ఈ లోకము? శిక్షిస్తూ ఉంది కదా, పనిష్మెంట్ చేస్తూ ఉంది కదా. కాబట్టి మరి దేవుడు ఒక్కడే క్షమించే దేవుడు. మరి పుట్టుకతో చేసిన పాపం, జన్మతరహ పాపం, సమస్తమైన పాపముల నుండి మనల్ని పవిత్రపరిచి
నిర్దోషులుగా ఎంచి నిత్య జీవం ఇచ్చి పరలోక రాజ్యాన్ని చేర్చే నామం యేసయ్య నామం ఒక్కటే. కాబట్టి ఆ యేసయ్యను నమ్ముకుంటే ఈ లోకములో భయమును సమస్తమును జయించి ఈ ప్రేమ గల దేవుణ్ణి మనం వెంబడించినట్లయితే నిత్య జీవము నిత్య రాజ్యము మరి మనం చేరుకుంటాము. కాబట్టి లోకములో మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు కదండి. మరి ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, అంతా అయిపోతే ఎవరు మన దగ్గరికి రారు, నా అనేవారు కూడా మన దగ్గరికి రారు కదా. కాబట్టి ఇటు గొప్ప దేవుణ్ణి మరొకసారి 3వ చరణం పాడుకుంటాం. పాపులను ప్రేమించు దేవుడు, పాపములను క్షమించు దేవుడు. ఈ చరణం మరొకసారి పాడుకుంటాం. ఇక్కడ ఉన్నవారు కూడా మరి కోయర్ టీం వాళ్ళు మైక్ లేదని బాధపడకూడదు, గట్టిగా పాడాలా. దేవుడు మీకు రేపు మంచి మైక్స్ ఇచ్చును గాక, సరేనా? ఓకే, రైట్. కూర్చున్న వాళ్ళు కూడా ఆడియన్స్ లాగా మేము మరి ఖాళీ వింటామంటే సరిపోదు, పాడాలా, ఎలుగెత్తి పాడండి. పాపులను ప్రేమించు దేవుడు, పాపులను ప్రేమించు దేవుడు, పాపములు క్షమించు దేవుడు, పాపములు క్షమించు దేవుడు. నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో 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 యేసునే నమ్ముకో. నమ్మదగిన దేవుడు యేసే, నమ్మదగిన దేవుడు యేసే, హల్లెలూయకు పాత్రుడు యేసే, హల్లెలూయకు పాత్రుడు యేసే. నమ్ముకో నమ్ముకో యేసునే నమ్ముకో 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 యేసునే నమ్ముకో. వెరీ గుడ్. కాబట్టి ఈ మాసం అంతా కూడా మరి క్రిస్టమస్ మాసము అని అంటారు కదండి. మరి క్రైస్తవుడు అంధకారాన్ని తొలగించడానికి, వెలుగుతో నింపడానికి ఈ లోకానికి వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. కాబట్టి ఇది ఒక రాష్ట్రం, ఒక లోకం, ఒక దేశంలో జరిపే పండుగ కాదు. యావత్ ప్రపంచమంతా కూడా, భూలోకంలో దేవుని సృష్టి అంతా కూడా ఈ క్రిస్టమస్ దినాన్ని మరి ఎంతో ఆర్భాటంగా ఆనందంగా వారు జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేవుడు వారిలో మరి అంధకారాన్ని తొలగించి జీవపు వెలుగుతో మరి ఆయన వారి జీవితాలని నింపిన వాడిగా ఉంటా ఉన్నాడు. సో ఆ ఆనందాన్ని ఈరోజు రాత్రికాల సమయంలో మీ మధ్యలో పంచుకోవడానికి వచ్చినాం కదండి. కాబట్టి మరి క్రిస్మస్కి సంబంధించిన పాట ఒకటి పాడుకుంటాం. ఆశ్చర్యకరుడు జన్మించన్, అంధకారమును తొలగించన్. సొలొమోన్ మా స్పీకర్ మన దగ్గర. హలో, ఓకే. ఆశ్చర్యకరుడు జన్మించే, అంధకారమును తొలగించే. ఆశ్చర్యకరుడు జన్మించే, అంధకారమును తొలగించే. అంధకారమును తొలగించే, నా హృదయమును వెలిగించే. అంధకారం తొలగించే, నా హృదయమును వెలిగించే.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాయనుచు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాయనుచు పరలోక సైన్య సమూహము గొప్ప స్వరముతో కీర్తించెడి పరలోక సైన్య సమూహము గొప్ప స్వరముతో కీర్తించెడి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ జ్ఞానులు నక్షత్రమును చూచి యేసుని యొద్దకు చేరుకొని జ్ఞానులు నక్షత్రమును చూచి యేసుని యొద్దకు చేరుకొని బంగారు సాంబ్రాణి బోలము కానుకలను సమర్పించిరి బంగారు సాంబ్రాణి బోలము కానుకలను సమర్పించిరి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. ఈ కుర్చీ పైన కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టట్లేదు, మరి పాడితే మాకు వినపడట్లేదు, అర్థం కావట్లేదు. దయచేసి మరి ఒకవేళ మీకు ఎవరికైనా చలి పెట్టినట్లయితే చప్పట్లు కొడితే సైంటిఫికల్గా కొంచెం పెయ్యి వేడెక్కుతుంది. అర్థమైందా? ఓకే. సో మరి ఈ పల్లవిని మరొకసారి పాడుకుంటాం. అంధకారము మన మధ్యలో వెలిగినట్లుగా ఉండాలి. అంధకారము మన మధ్యలో చూద్దాం ఇప్పుడు మరి అంధకారం వెళ్ళిపోతుందా? ఇక్కడ మరి మనం చేరి వచ్చిన చుట్టుపక్కల వచ్చిన సమస్త అంధకారము దేవుడు తొలగింది. ఇంకా కొంతమంది నిల్చున్నారు, మరి మీరు కొంచెం కుర్చీల పైన వచ్చి కూర్చుంటే బాగుంటుంది. ఎవరు కూడా నిల్చోకూడదు, దయచేసి గమనించండి. సరే, ఓన్లీ పల్లవి మాత్రం పాడుకుంటాం. ఆశ్చర్యకరుడు జన్మించే అంధకారమును తొలగించే ఆశ్చర్యకరుడు జన్మించే అంధకారమును తొలగించే అంధకారమును తొలగించే నా హృదయమును వెలిగించే అంధకారమును తొలగించే నా హృదయమును వెలిగించే విష్ణు హ్యాపీ క్రిస్మస్ విష్ణు హ్యాపీ క్రిస్మస్ విష్ణు హ్యాపీ క్రిస్మస్ విష్ణు హ్యాపీ దయచేసి గమనించండి. కొంచెం ఆలస్యంగా ప్రారంభించుకున్నాం ఈరోజు. సో సాంగ్స్ ఇంతటితో ముగిస్తుంటాం. మరి ఎంతో ప్రాముఖ్యమైన క్రిస్మస్ సందేశం అందించడానికి మన మధ్యలో ఆనంద్ కుమార్ అంకుల్ బోరబండ నుంచి వచ్చినారు. ఈ సమయాన్ని వారికి అందజేస్తాం. కేవలము 9 గంటల వరకే మనకు మీటింగ్ ఉంటుంది. 9 అనంతరం మనం ముగించుకొని మరి ప్రేమ విందు కలిగి వెళ్తాం. దయచేసి ఎవరు కూడా మధ్యలో నుంచి వెళ్ళిపోకూడదు. అందరూ కూడా చివరి వరకు ఉండి దేవుని సన్నిధిని ఆనందించండి. శ్రద్ధగా దేవుని వాక్యము వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. రాత్రి కాలం ముందు చేరి వచ్చినటువంటి మీకందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు. మరి ముఖ్యంగా ఈ మాసములో
ఈ డిసెంబర్ మాసంలో యావత్ ప్రపంచమంతటా జరుపుకుంటున్న గొప్ప పండుగ మరి క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినారనేటటువంటి అద్భుతమైనటువంటి శుభదినముగా క్రిస్మస్ పండుగను జరుపుకోవడం అనేది మరి మనం చూడగలుగుతున్నాం. ఈ మాసంలో ప్రభువారు జన్మించినారని, అందుకోసమనే మొదటి దినము నుండి డిసెంబర్ మొదటి దినము నుండి చివరి వరకు కూడా ఆయా విధాలుగా ఆయా స్థలాల్లో ఈ రీతిగా మనము సహవాసము కలిగి ఇతరులకు క్రీస్తుని గురించి ప్రకటించడము అది మనకెంతో సంతోషకరము, ఆశీర్వాదకరము, దేవునికి మహిమాకరముగా ఉంటుంది. చేరి వచ్చినటువంటి మీకందరికీ, ప్రభువును అంగీకరించిన విశ్వాసులకు, ఇంకా అంగీకరించకుండా ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా మరి ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి మాటలు మనము చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మాటలు. 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము 23వ వచనము కలిసి చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చాలు. చిన్న ప్రార్థన చేసి దేవుని మాటలు కొన్ని మనము ధ్యానం చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీతిమంతుడమైన దేవ, కృపా సత్య సంపూర్ణుడమైన దేవ, నిన్న నేడు నిరంతరము సజీవుడవుగా ఏకరీతిగా మార్పులేని వాడవుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ స్థలములో నీ నామమందు నీ ప్రజలముగా మీ సన్నిధిలోనికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ధన్యకరమైన సమయంకై స్తోత్రాలు. ఈ యొక్క కూడిక నిమిత్తము ప్రయాసపడి ప్రభా కండక్ట్ చేసిన దాసుడు మరి అన్నను బట్టి జయరాజను బట్టి స్తోత్రాలు. వారు చేస్తున్న సేవను కూడా జ్ఞాపకం చేసుకొనము. మా సమయమును సహవాసము దీవించుము. చదవబడిన లేఖన భాగం ద్వారా సమీపంగాను దూరంగా ఉండి నీ మాటలు విను వారందరితోనూ మీరే మాట్లాడవలసిందిగా, నిష్ప్రయోజకుడును బలహీనుడను అయోగ్యుడను నన్ను సంపూర్ణంగా ఖాళీ చేయము. మరొకసారి ఈ స్థలమంతటి మీదను మా మీదను విశ్వాసముతో మీ నిత్య నిబంధన రక్తమును ప్రోక్షించుకుంటూ మాకు సంపూర్ణ విజయం దయచేయమని, మా సమయం దీవించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధమైనటువంటి దేవుడు మనకందరికీ ఒక అద్భుతమైనటువంటి సందేశము, అనగా సంతోషకరమైనటువంటి ఒక సంగతిని, సంతోషమును కలగజేసేటటువంటి ఒక విషయాన్ని పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ సంతోషమును కలగజేయడానికి అద్భుతమైనటువంటి ఈ శుభవార్తను మీకు మనకు అందరికీ కూడా దాదాపుగా 2020 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద ప్రకటించమన్నటువంటి మాట. ఎందుకంటే మానవునికి అత్యంత ప్రాముఖ్యమైనది
ఎంతో అవసరమైనది సంతోషము. భూమి మీద మానవుడు అనేక విధాలుగా సంతోషిస్తున్నప్పటికీ పరలోకమందున్నటువంటి దేవుడు మానవాళి కొరకై సిద్ధపరిచి మానవాళికి కావలసినటువంటి నిజమైనటువంటి సంతోషమును, నిజమైనటువంటి సమాధానమును మానవునికి ఇవ్వడానికే ఈ యొక్క శుభవార్తను దేవుడు భూలోకంలో ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే భూమి మీద మానవుడు సంతోషిస్తున్నాడు, ఏదో తనకున్న దాంట్లో సుఖపడుతున్నాడు. కానీ నిజమైనటువంటి సుఖం అనేది, సంతోషం అనేది, నెమ్మది అనేది భూమి మీద మనుష్యుడు కోల్పోయిన వాడుగా ఉన్నాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కారణాన్ని బట్టే నిజమైనటువంటి సంతోషము, నిజముగా నీకు సమాధానమును, నిజముగా నీకు నెమ్మదిని దేవుడు ఇవ్వడానికి పరలోకము నుండి ఒక దూత ద్వారా ఈ మాటలు ప్రకటించబడుతూ ఉన్నాయి. అదేమనగా చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కూడా మహా సంతోషమును కలగజేసేటటువంటి మెసేజ్, వర్తమానము పరలోకము నుండి దూతగా ప్రకటించబడతా ఉంది. ఎందుకనగా ఈ యొక్క మహా సంతోషమును నీకు కలగజేయాలని, ఆ మహా సంతోషమును నీవు అనుభవించాలని పరలోకమందున దేవుడు భూమి మీద ఉన్నటువంటి మానవాళికి ఈ యొక్క శుభ సందేశమును, ఈ యొక్క గుడ్ న్యూస్ను ఒక దూత ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి నువ్వేమర్థం చేసుకోవాలి? దేవుడు నీకు ఇవ్వాలనుకున్నటువంటి ఆ మహా సంతోషమును, ఆ యొక్క సమాధానమును నీవు అనుభవించాలని దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆశిస్తున్నాడు. ఆలోచించి ఒక దూతను భూమి మీదకి పంపించి ఆ ప్రకటన చేస్తున్నాడు. ఏమది? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఇది. లోకములో ఉన్నటువంటి మానవులందరి కొరకు ఈ యొక్క శుభవార్తను దేవుడు భూలోకములో ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది ఒక ప్రాంతమని కాదు, ఒక దేశమని కాదు, ఒక రాష్ట్రమని కాదు, ఒక భాష వారికని కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వలోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కావలసినటువంటిది, ఇది అవసరమైనదిగా ఉంది. నీకు కూడా ఈ రాత్రికాలం ఇక్కడ ఉండి ఈ మాటలు వింటున్న నీకు కూడా ఈ యొక్క మహా సంతోషకరమైనటువంటి మాటలు, నీవు కూడా ఈ సంతోషాన్ని పొందాలని దేవుడు ఈ రాత్రికాలం ఈ కూడికను ఏర్పాటు చేసినాడు. నీవు నిజంగా ఈ విషయాన్ని ఆలోచించాలి. ఎందుకు? నాకు ఉన్నదే చాలు కదా, నేను రోజు మంచిగానే తింటున్నాను, నాకు ఆరోగ్యం ఉంది, నాకు నిజంగా మరి ఎలాంటి సమస్యలు లేవు, ఎలాంటి శ్రమలు లేవు అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో దేవాది దేవుడు నిజమైనటువంటి శాంతిని, నిజమైనటువంటి సంతోషమును, నిజమైనటువంటి సమాధానమును నీ హృదయంలో కలగజేయాలని, నీకు అనుగ్రహించాలని ఈ శుభవార్తను దేవుడు ఈ రాత్రికాలం నీకు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ శుభవార్త? అది 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనగా మనము లోతుగా ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడు అవసరమై ఉన్నాడు అని దేవుడు ఈ రాత్రికాలము ప్రత్యేకముగా మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాడు. నిన్ను రక్షించడానికి అనగా ఏ విషయములోనైనా నిన్ను రక్షించడానికి నీకు ఒక రక్షకుడుగా దేవుడు ఉండి
నిన్ను రక్షించగోరుతున్నాడు. రక్షకుడుగా దేవుడు నీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నీవున్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతలో నుండి, నీవున్నటువంటి ప్రతి విధమైనటువంటి బాధలో నుండి, నీవున్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపములో నుండి నిన్ను విడిపించాలని, నీకు రక్షకుడు అవసరమని దేవుడి రాత్రి కాలము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవేమనుకుంటున్నావు? నాకు మా తల్లిదండ్రులు ఉన్నారనుకుంటావు, లేకపోతే నాకు భర్త ఉన్నాడు, లేకపోతే నాకు భార్య ఉంది, లేకపోతే నాకు బంధువులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నాక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ హృదయములో దాగి ఉన్న దుఃఖము, నీ హృదయంలో దాగి ఉన్న కలవరము, నీ హృదయంలో దాగి ఉన్నటువంటి పాపము నిన్ను ఎంతగా వేధించేవిగా ఉన్నాయో అది నీకే తెలుసు. అందుకనే నీ యొక్క బంధువులు నీ చుట్టూ ఉన్నప్పటికీ, ఒకవేళ నీకు భర్త ఉన్నప్పటికీ, నీకు భార్య ఉన్నప్పటికీ, నీకు పిల్లలు ఉన్నప్పటికీ, నీ హృదయములో దాగి ఉన్నటువంటి భయము, నీ హృదయ అంతరంగంలో దాగి ఉన్నటువంటి కలవరము, నీ హృదయ అంతరంగంలో దాగి ఉన్నటువంటి దుఃఖము ఎవరు కూడా తీసివేయలేనిదిగా ఉంది. అది ఎందుకు చోటు చేసుకుంది? అలాగున ఎందుకు చోటు చేసుకుంది? ఎక్కడి నుంచి వచ్చింది భయము? ఎలాగొచ్చింది? దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 14వ కీర్తన 4వ వచనము చదువుకుందాం. 2వ వరుస కీర్తనలు 14:4. పాపము చేయి వారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. పాపము చేయువారందరూ బహుగా భయపడుదురు. విన్నారా? ఏంటి నీ లోపల భయము? నీకు భర్త ఉన్నప్పటికీ, నీకు భార్య ఉండొచ్చు, నీకు పిల్లలు ఉండొచ్చు, నీ బంధువులందరూ ఉండొచ్చు, నీకు ఆస్తులు ఉండొచ్చు, నీకు అధికారం ఉండొచ్చు. కానీ నీ లోపల నీవు జరిగించినటువంటి పాపమును బట్టి నీకు తెలియకుండానే నువ్వు భయపడుతున్నావు. దేనికి భయపడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? మరణానికి భయపడుతున్నావు. దేనికి భయపడుతున్నారు చెప్పండి? మరణానికి భయపడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనము చదువుకుందాం. 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం నుండి కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. జీవితకాలమంతా ప్రియులారా, మనిషి యొక్క జీవితంలో నేను ఇప్పటివరకు చెప్పినట్లుగా నాకేం భయం లేదండి, నాకేం భయం లేదని పైకి మాత్రమే నాకు ఉద్యోగం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు బంధువులు ఉన్నారు, నాకు భర్త ఉన్నాడు, లేకపోతే నాకు భార్య ఉంది, లేకపోతే నాకు పిల్లలు ఉన్నారు, ఇవన్నీ నీ వరకే నీవు తృప్తిపరచుకుంటున్నావు ఈ మాటలతో. వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, నాకేమీ ఇబ్బంది లేదు, నాకు ఎలాంటి భయం లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ అంతరంగములో నీకు తెలియకుండా మరణం అనేటటువంటి భయంతో నీవు బ్రతుకుతున్నావు. ఇది ఒక రోజుకు పోయేది కాదు, ఇది నీ జీవితకాలం అంతా. అంటే నీకు ఎప్పుడైతే ఈ లోకములో జ్ఞానోదయం కలిగిందో అప్పటి నుండి కూడా నీ లోపల నీకు తెలియనటువంటి ఒక విధమైనటువంటి మరణ భయము నిన్ను వెంటాడుతూ ఉంది, వేధిస్తూ ఉంది. ఇది ప్రతి ఒక్కరి హృదయంలో జరుగుతున్నటువంటి పోరాటం. ఇది ఈ రాత్రి కాలము ఈ యొక్క పోరాటం నీ హృదయ అంతరంగంలో కూడా జరుగుతూ ఉంది అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. పైకి చూడడానికేమో అన్నీ ఉన్నాయి, కానీ లోపల మాత్రము
తెలియని భయము. ఏం భయం ఇది? నేను చనిపోతే ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా, నేను చనిపోతానేమో, నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అనేటటువంటి భయము. ఎందుకు భయపడుతున్నావు? దయచేసి యోహాను సువార్తలో ఒక మాట చదువుకుందాం. దేవుని పరిశుద్ధమైనటువంటి గ్రంథములో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తానెక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. చీకటిలో నడుచువాడు తానెక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. ఏం భయం ఇది? నువ్వు చీకట్లో వెళ్తున్నావు అనుకో, సంతోషంగా నెమ్మదిగా పోతావా, భయపడకుండా పోతావా? చెప్పండి ఎవరైనా. భయమే ఉంటుంది. ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, పిల్లలకు పెద్దలకు అందరికీ ఏమవుతుంది చెప్పండి? భయం. అంటే ఈ విషయాన్ని నువ్వు చాలా లోతుగా ఆలోచించాలి, ఆత్మీయముగా. నీవెందుకు భయపడుతున్నావు? నీవు జీవితకాలం అంతా భయములకు కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి పాపమే. వింటున్నారా? ఈ పాపం అనేది నిన్ను భయభ్రాంతినిగా చేస్తుంది. నేను ఏమైపోతాను, నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, నా పరిస్థితి ఏంటి అనేటటువంటి భయము నిన్ను ఆవరించినదిగా ఉంది, నిన్ను వెంటాడుతూ ఉంది, నిన్ను భయపెడతా ఉంది, నిన్ను కలవరపెడతా ఉంది. అలాంటి భయముతో ఉన్నటువంటి వారి పరిస్థితి చాలా బాధకరమైనదిగా ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 65వ వచనం చదువుకుందాం. 65వ వచనము, ఆ జనములలో నీకు నెమ్మది కలగదు, నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, ఏంటంట, హృదయములో ఒక విధమైనటువంటి కదలిక, భూకంపం వచ్చినట్టు కదులుతూ ఉంది. నీ హృదయం లోపల కంపిస్తూ ఉంది, నీ హృదయము భయముతో వణికిపోతూ ఉంది. అర్థమవుతుందా? నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలగజేయను, నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉందవు. ఏం భయం ఉంది ఇప్పుడు చెప్పండి? ప్రాణభయము. అంతేకాకుండా నీవు రేయింబగళ్ళు భయపడతావు, నీ ప్రాణము నీకు దక్కనున్న నమ్మకం నీకేమీ ఉండదు. ఏమంటున్నాడు? అయ్యో, ఏమంటున్నాడండి? నీ హృదయంలో పుట్టు భయము చేత, నీ కన్ను చూచువాడు చేత ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమగునానియు, సాయంకాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునాని అనుకుందువు. భయం అనేది ఎంత భయంకరమైందో చూసారా? భయం అనేది నీ లోపల, హృదయం అనే భయం ఎంత భయంకరమైంది. రాత్రి నిద్ర రాక ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మనుషులు కనబడతారా అని రాత్రి అనుకో. పగలేమనుకుంటావు, తెల్లారిన తర్వాత ఏమనుకుంటావు? అరే మళ్ళీ ఎప్పుడు రాత్రి అవుతుందా, నిద్ర వస్తే పడుకుందాం, ఎవరు కనపడకుండా. రాత్రి ఏమో అట్లా, పగలేమో ఇట్లా, రాత్రి ఏమి ఇట్లా, పగలేమో ఇట్లా. రాత్రి నెమ్మది లేదు, పగల నెమ్మది లేదు. నీ హృదయంలో నీకు తెలియనటువంటి భయము, నీ హృదయం కదిలిపోతూ ఉంది. ఎంత చక్కగా దేవుడి మాటలని జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటి? నీవెల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉందువు, నీవు రేయింబగళ్ళు భయపడదువు. ఏమవసరం నీకు? ఈ భయం నీలో ఉందా లేదా? ఈ భయం ఈ రాత్రికాలం నీ హృదయంలో ఉందా లేదా? పరీక్ష చేసుకో. అన్నీ ఉన్నాయి. ఇంట్లో తినడానికి కావలసినవన్నీ ఉన్నాయి, కట్టుకోవడానికి కావలసిన బట్టలు ఉన్నాయి, ఉండడానికి చక్కని ఇల్లు ఉంది, సంపాదించడానికి మంచి ఉద్యోగం, వ్యాపారాలు ఉన్నాయి. కానీ నీ హృదయం లోపల రాత్రింబగళ్ళు నెమ్మది లేనటువంటి జీవితము, భయకంపము చేత జీవిస్తున్నావు. ఎందుకు ఈ విధమైన భయం అంటే, పాపము చేయి వారందరూ బహుగా భయపడదురు అని చదువుకున్నాం. విన్నారా? ఎప్పుడైతే నీ హృదయం లోపల ఈ భయం ఉందని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో,
దానికి కారణము పరిశుద్ధ గ్రంథం ఒక మాట జ్ఞాపకం చేస్తుంది ఈ రాత్రి కాలం. నీలో ఉన్నటువంటి పాపమే. దీనికి కారణం ఒకటే, మనిషి యొక్క జీవితంలో తాను జరిగించినటువంటి పాపమును బట్టి ఈ విధముగా భయపడుతున్నాడు. వింటున్నారా? ఈ విధముగా భయపడుతున్నాడు. ఇలాంటి భయముతో నీవు జీవితకాలం అంతా బ్రతకాల్సి వస్తుంది. విన్నారండి? నీ జీవితం అంతా ఇప్పటికి కూడా, ఈ రోజు వరకు కూడా ఈ భయముతోనే నీ జీవనం అంతా కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఆలోచన చేయండి. పైకి మాత్రం ఎలాగున్నారు? అందరూ చూడడానికి బాగానే ఉన్నారు, కానీ నీ లోపల భయము నిన్ను వెంటాడుతూ ఉంది. ఎక్కడి నుండో చోటు చేసుకుందండి భయము అంటే? నువ్వు చేసినటువంటి పాపమే నిన్ను భయస్థునిగా చేస్తూ ఉంది. విన్నారండి? అలాంటి భయముతో కూడినటువంటి పాపము నీలో నిన్ను నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈనాడు మనుషుడు అటువంటి భయముతో నీ హృదయంలో నీ భయము చోటు చేసుకున్నప్పటికీ రాత్రి మగలు నెమ్మలేకపోయినా ఉన్నప్పటికీ కూడా పాపాన్ని గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడంటే లేదు లేదు లేదు, అందులోనే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కాని మాట్లాడచ్చు, ఆకలిగొన్న వారి జీవనాధారం తీసుకొనొచ్చు, దప్పిగొనిన వారికి పానము లేకుండా చేయుచు, హృదయపూర్వకముగా పాపము చేయుదురు. ఏం చేస్తున్నారు? హృదయపూర్వకముగా పాపం చేస్తున్నారు. అరే, నీ రాత్రి నెమ్మది లేదు, పగలు నెమ్మది లేదు, రాత్రి భయమే, ప్రాణభయంతో ఉండి కూడా ఏం చేస్తున్నాడు మనిషి? హృదయపూర్వకంగా నీ లోపల చోటు చేసుకున్నటువంటి ఆ భయం ఏదైతే ఉందో, నీ హృదయం లోపల చోటు చేసుకున్న భయ కంపం ఏదైతే ఉందో, దాన్ని నీవు లక్ష్యము చేయడం లేదు, దాని గురించి నువ్వు ఆలోచన చేయడం లేదు. ఇంకా 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 అదే పాపంలో నీ హృదయపూర్వకంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇటువంటి భయముతో ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా నువ్వు జీవించినట్లయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భయపడకు, ఇలాంటి భయం నుండి నిన్ను విడిపించడానికే, ఇటువంటి భయకంపము నుండి నిన్ను విడిపించడానికి, ప్రాణ భయముతో జీవితకాలం అంతా బ్రతికినటువంటి నీకు ఆ భయము నుండి, పాపము నుండి నిన్ను విడిపించడానికే సంతోషకరమైనటువంటి శుభవార్తను పరలోకమందున్నటువంటి దేవుడు తన దూత ద్వారా లూకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రకటించినాడు. భయపడకండి. మీరు దేనిని బట్టి భయపడినారు? నీలో ఉన్నటువంటి పాపమును బట్టి. నీవు దేవుని మాట వినకుండా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీ హృదయంలో భయం ఉంది. ఇది ఎవరికి కనబడుతుంది? ఈ భయం ఎవరికి కనబడుతుంది? ఈ దుఃఖం ఎవరికి కనబడుతుంది? ఈ బాధ ఎవరికి కనబడుతుంది? చూడండి, సామెతల గ్రంథము దేవుని యొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనము. సామెతల గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాయబడింది, ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. ఎవని దుఃఖము వాని హృదయానికే. నీ దుఃఖము ఎవరికి తెలుసు? నీ బంధువులకు చెప్తావా? నీ బంధువులకు ఎవరికైనా తెలుసా నీ దుఃఖము? నీ బంధువులలో ఉన్నటువంటి దుఃఖం నీకు తెలుసా? చెప్పను కూడా చెప్పరు. చెప్తారా ఎవరైనా? నాకు ఇంత రాత్రి అంతా భయమైంది, నేను చచ్చిపోతే ఎక్కడికి పోతానన్న భయం అవుతా ఉందని చెప్పి ఎవరైనా చెప్తారా? చెప్పరు. లేదయ్యా, నేను అక్కడ పలానా అన్యాయంగా జీవించాను, అక్రమం చేసినాను, పాపం చేసినాను, కాబట్టి నా లోపల భయం అనేది చోటు చేసుకుందని నీ భర్తకు చెప్తావా? చెప్పవు. నీ భార్యకు చెప్తావా? చెప్పవు. నీ పిల్లలకు చెప్తావా? చెప్పవు. నీ బంధువులు చెప్తావా? చెప్పవు. నీ లోపల ఉన్న భయంతో నువ్వే నలిగి నలిగి నలిగి, ఎందుకంటే నీ లోపల ఉన్నటువంటి దుఃఖము ఏమంట? ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. విన్నారా ప్రియులారా? అంటే నీ హృదయంలో దాగి ఉన్నటువంటి దుఃఖం అది
నీకే తెలుసు. అయితే నీ దుఃఖాన్ని, నీ బాధను చూస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. వింటున్నారా? ఆయనను దుఃఖపడే చూస్తున్నాడు. ఆయన చూచినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరి యొక్క హృదయంలో దుఃఖం ఎంతుందో, భయం ఎంతుందో, బాధ ఎంతుందో, దిగులు ఎంతుందో అన్నిటినీ చూడగలిగినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన నీ దుఃఖం నుంచి, నీ బాధ నుండి, నీ భయం నుండి నిన్ను విడిపించడానికి ఆయనే నీ కొరకై ఈ లోకంలో పుట్టినాడు. అందుకని ప్రజలందరికీ కలగబోయేటటువంటి, పొందబోయేటటువంటి సంతోషకరమైనటువంటి శుభవార్త ఇది. ఏంటి అనంటే, మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో ఉండేటటువంటి ఏ మానవుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే, మిమ్మల్ని అందరినీ కూడా ఆ భయం నుండి రక్షించడానికి, మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ భయం నుండి, ఆ పాపం ఏదైతే ఉందో ఆ పాపమును బట్టి నువ్వు భయపడుతున్నావు కనుక నీలో ఉన్నటువంటి ఆ పాపము నుండి నేను విడిపించడానికి రక్షకుడు ఈ లోకంలో పుట్టాడయ్యా. ఎవరైనా అంటే ఈయన ప్రభు అయిన క్రీస్తు. విన్నారా? నీలో ఉన్నటువంటి భయం తొలగిపోవాలంటే, నీలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ తొలగిపోవాలంటే, నీలో ఉన్నటువంటి వేదన తొలగిపోవాలంటే నీ కొరకై రక్షకుడి లోకంలో పుట్టినాడండి. ఆయన నీకు ఇచ్చేటటువంటి సంతోషము చాలా విశిష్టమైనది. ఎప్పుడు నీకు కలుగుతుంది ఆ సంతోషం అనంటే, నీలో ఉన్నటువంటి ఆ పాపము నుండి నువ్వు విడిపించబడినప్పుడు, నీలో నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపము ఏదైతే నువ్వు జరిగించినావో ఆ పాపమునకు నువ్వు క్షమాపణ అనేది దేవుని యొద్ద పొందినప్పుడు మాత్రమే నీ హృదయంలో సంతోషము నింపబడుతుంది. నీ హృదయము ఆనందముతో నింపబడుతుంది. దేవుడు నీ హృదయములో అట్టి ఆనందమును, అట్టి సంతోషాన్ని పుట్టించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడు నీలో ఉన్నటువంటి ఆ పాపం అనేది నీ నుంచి తొలగించబడినప్పుడు మాత్రమే నీకు ఆ సంతోషం దొరుకుతుంది. అట్టి సంతోషం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రక్షకుడుగా వచ్చినాడండి. విన్నారా? కనుక ఈ రాత్రి కాలము అటువంటి భయములో ఉన్నటువంటి నీవు, అటువంటి బాధలో ఉన్నటువంటి నీవు ఇంకా ఎంతకాలము ఆ భయముతో నీవు జీవించగోరుతున్నావు? అవసరం లేదు. చాలు, ఇంతవరకు నువ్వు జీవించిన భయముతో. ఎందుకంటే నిన్ను ఎవరు కూడా చూడడం లేదనుకున్నావు. నువ్వెంత పాపం చేసినా, నువ్వెంత అన్యాయం చేసినా, ఎంత అక్రమం చేసినా నీకు ఏమి జరగడం లేదు కాబట్టి నువ్వు అలాగనే ఉండిపోతున్నావు. చూడండి, సామెతల ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 560వ పేజీ, 8వ అధ్యాయము 11వ వచనము. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అర్థమైందా? పరిశుద్ధ గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఏమంట? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తున్నారంటున్నాడు. అర్థమైందండి? అంటే నువ్వేదైనా అన్యాయం చేసినప్పుడు, నువ్వేదైనా అక్రమం చేసినప్పుడు, నువ్వేదైనా చెడుతనం చేసినప్పుడు, నువ్వే విధమైన పాపం చేసినా కానీ దేవుడు వెంటనే నిన్ను శిక్షించలేదు కనుక దేవుడు నన్ను ఏమనడు, దేవుడు నన్ను ఏమనడం లేదు. నేను ఇంత పాపం చేసినా నన్ను ఏమనడం లేదు, నేను ఇన్ని మోసకరమైన క్రియలు చేసినా దేవుడు నన్ను ఏమనడం లేదు, నేను ఎంత అన్యాయంగా జీవించిన దేవుడు నన్ను ఏమనడం లేదు, నేను ఎంత అక్రమంగా జీవించినా, ఎంత మోసకరమైన జీవితము, ఎంత అబద్ధాలతో జీవించినా దేవుడు నన్ను ఏమనడం లేదు. అసలు దేవుడు ఉంటే కదా నన్ను శిక్షించడానికి అనుకొని భయం లేకుండా ఈనాడు మనుషుడు హృదయపూర్వకంగా అదే విచ్చలవిడి జీవితంలో జీవిస్తున్నాడు. భయం ఉందా? దేవుడు నన్ను శిక్షిస్తాడనే భయం ఉందా? లేదు. కానీ చావు అంటే భయం ఉంది, దేవుడు అంటే భయం లేదు. మరణం అంటే భయం ఉంది. అవునా? చావు అంటే భయం.
నేను ఇంకా బతకాలా, నేను ఇంకా బతకాలా, నేను ఇంకా బతకాలా, నేను ఇంకా బతకాలా. ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? 2000 సంవత్సరాలు బతుకుతావా? ఒకవేళ చూడు, అదే ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. ముందు 3వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను. బాగా గమనించాలా, నీకు 100 మంది పిల్లలున్నా నువ్వు ఈ భూమి మీద చిరకాలం అంటే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు చిరకాలమును జీవించినా అతడు సుఖానుభవం ఎరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండినేడలా వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అది లేమిడితో వచ్చి చీకట్లోని పోవును, దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతి దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయు నేడల వాని గతి అంతే. నీకు 100 మంది పిల్లలు 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 కొడుకులు, మనవళ్ళు, మునిమన్లు, ఇట్లా నీకు 2000 సంవత్సరాలు ఒకవేళ నువ్వు బతికినవి అనుకో, నీకు సుఖం అనేదే లేకుండా ఉంటే నీ గతి అంతే. అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు బతుకుదాం అనుకుంటున్నావు? సరే, ఈ రోజులలో ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? 100నా? 100 కూడా లేదు, 60-70కే పాతి పెడుతున్నారు. ఏమయ్యా, నువ్వు 2000 సంవత్సరాలు బతుకుదాం అనుకుంటే ఒకవేళ 2000 సంవత్సరాల భూమి మీద బతికినా నీకు సుఖం అనేది లేకపోతే, నెమ్మది అనేది లేకపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు? నీ గమ్యం ఏంటి? నీ గురేంటి? నేను ఇన్నే బ్రతకాలనుకుంటున్నావు. చెప్పినాం కదా, మరణం అంటే భయం ఉంది కానీ దేవుడు అంటే భయం లేదు. మరణానికి నువ్వు ఎంత భయపడుతున్నావో దేవునికి అందులో 1% కూడా నువ్వు భయపడడం లేదు. మరణానికి భయపడినంతగా దేవునికి నువ్వు భయపడుతున్నావా? కానీ మరణం అనేది నీకు సమీపముగానే ఉన్నది, ఎక్కడో లేదు. అది ఉన్నారా? దేవుని వాక్యంలో ఎంత చక్కని మాటలు. నీవు 2000 సంవత్సరాలు బతికినా, 100 మంది పిల్లలున్నా, సుఖానుభవం అనేది లేకుండా ఈ లోకంలో రోజు భయముతోనే, రోజు దుఃఖంతోనే, రోజు వేదనతోనే, రోజు పాపములోనే నువ్వు జీవించినట్టయితే నీకు సుఖం ఎక్కడిది? ఇంకా నీకు నెమ్మది ఎక్కడిది? నీకు శాంతి ఎక్కడిది? నీకు సమాధానం ఎక్కడిది? ఎవరికి తెలుసు నీ బాధ? ఎవరికైనా తెలుస్తుందా నీ బాధ? లేదు. కనుక ఇటువంటి వేదనతో, ఇటువంటి బాధలో, ఇటువంటి దుఃఖములో, ఇలాంటి భయముతో ఉన్నటువంటి నీకు సమాధానమును, సంతోషమును, నెమ్మదిని ఇవ్వడానికి ప్రేమగల రక్షకుడు పరలోకము నుండి భూమి మీదకి రక్షకుడుగా దిగి వచ్చినాడు. వింటున్నారా? ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది? ఈ భూమి మీద చూస్తే మనుషులందరూ కూడా భయముతోనే ఉన్నారు. విన్నారండి? మనుషులందరికీ కూడా భయం ఉంది. ఏం భయము? మరణ భయము. జీవితకాలం అంతయు ప్రతి మనుషుడు ఎలా బ్రతుకుతున్నాడు? మరణ భయము. చనిపోతాను నేను, నన్ను విడిపించేవారు లేరే, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదే, నాకు గురి లేదు, నాకు గమ్యం లేదు, ఇలాంటి జీవితం. కానీ అటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను, సర్వలోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు, మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఆ మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎవరిని ప్రేమించినాడు? లోకమును ప్రేమించినాడు. అంటే లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వెవరైనా, నీ భాష ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నువ్వెంత ఘోరమైనటువంటి చీకట్లో ఉన్నా, ఘోరమైనటువంటి భయంలో ఉన్నా, ఘోరమైన దుఃఖంలో ఉన్నా, ప్రేమగల రక్షకుడు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో ఉన్నటువంటి భయమును, నీలో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖమును విడిపించి నీకు నెమ్మదినివ్వాలని భయపడకు. ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువర్తమానం. నేడు దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు.
కనుక ఇలాంటి భయముతో ఎంతకాలము నువ్వు జీవిస్తావు? నీకు నెమ్మది వద్దా? నీకు సమాధానం వద్దా? నీకు సంతోషం వద్దా? అది ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గర ఉంది. యేసు ప్రభు అంటున్నాడు, అదే యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా, నీటి బుగ్గ నీ లోపల ఊరడి ఒక నీటి బుగ్గలాగా దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క నెమ్మది నీ హృదయంలో నీటి బుగ్గలు ఉంటాయి కదా, చూస్తున్నారు కదా ఊటలు. అలా నీ హృదయంలో ఆయన ఉబుక చేసేవాడుగా, పుట్టించేవాడుగా ఉన్నాడు. అది నీ హృదయంలోనే పుట్టిస్తాడు. మరి నీ బాధ ఏమైపోతుంది? నీ భయం ఏమైపోతుంది? తొలగిపోతుంది. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇచ్చేటటువంటి ఈ గొప్ప సంతోషమును నీ హృదయంలో పుట్టించేవాడు. అది నీకు ఎప్పుడు కలుగుతుంది? అది నీకు ఎప్పుడు దొరుకుతుంది? ఊరికనేనా? ప్రభువారు ఒక మాట అన్నాడు. ఆ మాట అనేసరికల్లా ఒక ఆమె అడిగింది, ఏమని? అయ్యా, ఆ ఊట నీళ్ళు, ఆ ఊట నాకు కావాలి, ఆ సంతోషం నాకు కావాలి, ఆ సమాధానం నాకు కావాలంటే యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీ పెనిమిటిని తీసుకురాపో. ఆమె ఏమన్నది, అమ్మ నాకు పెనిమిట్లేడయ్యా. అవునా, నీకు పెనిమిట్లేడది నిజమే, కానీ నీకు ఇప్పుడు ఎంతమంది ఉన్నారట? 5 మందా? ఇప్పుడున్నవాడు అంటే నీవు ఏ విధములైనటువంటి పాపములతో జీవిస్తున్నావో, ఏ విధమైనటువంటి పాపములో ఉన్నావో ఆ పాపము అనేది ప్రభువు నీకు చూపిస్తున్నాడు. ఆ పాపము నుండి నిన్ను విడిపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకనే ఆ స్త్రీతో చెప్పినాడు, నీ పెనిమిటిని తీసుకురాపో. అయ్యా నాకు పెనిమిట్లేడు. మరి ఏమైంది నీ పరిస్థితి? ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, ముగ్గురితో కాదు, నలుగురితో కాదు, 5 మందితో అట్లా తిరుగుతున్నాను. నాకు నిజమైన తృప్తి లేదు, నిజమైన శాంతి లేదు, నిజమైన సంతోషం లేదు. అయితే నీవిస్తా అన్నావు, నాలో ఊరడి నీటి బుగ్గ లాంటి జీవజలాన్ని, సంతోషాన్ని నాకు ఇస్తా అంటున్నావు. నాకు కావాలది. నాకు కావాలంటే నువ్వు నీ పాపం విడిచిపెట్టి రావాలి. అర్థమైందా? ఈనాడు లోకంలో చూస్తే మనుషులు ఎంతో ఆశపడుతున్నారు. నాకు నిజమైన శాంతి కావాలా, నిజమైన సంతోషం కావాలా, నిజమైన సమాధానం కావాలా. ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు. నువ్వేమి చేయొద్దు, ఉచితముగానే ప్రభువు నీకు ఇస్తా అంటున్నాడు. అట్టి గొప్ప సంతోష సమాధానాలు నీకు ఉచితంగా ఇవ్వబడతాయి. నీలో ఉన్నటువంటి ఆ భయం అనేది ఏదైతే ఉందో ఆ భయం అనేది కూడా నీలో నుండి తొలగిపోతుంది. అది తొలగిపోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడుగా నీ హృదయంలో జన్మించాలి, నీలోనికి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన నీలోనికి వస్తే అప్పుడు నీకు నిజమైనటువంటి సమాధానము, సంతోషము, ధైర్యము యేసు ప్రభు నీలో పుడితే. వింటున్నారా? కనుక ఇప్పుడు అక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో భయపడకండి, ప్రజలందరికీ కలగబోయేటటువంటి మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పుట్టి ఇప్పటికి 2020 సంవత్సరాలు అవుతా ఉంది. విన్నారా? ఆయన నీ యొక్క హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన నీలోనికి వస్తే ఇంకా నీకు ఏ భయం ఉండదు. ఆయన నీలోనికి వస్తే మనము చదివినాము మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయములో 21వ వచనము, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. దేవుడే నీలోనికి, నీ హృదయంలోనికి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఇది. దేవుడే నీలో ఉన్నాడనుకో, ఇంకెట్లుంటుంది చెప్పండి? దేవుడు నీలో ఉండడం అనేది, నువ్వు దీన్ని నమ్ముతావా?
దేవుడు నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడని నువ్వు నమ్మగలవా? ఇది నువ్వు నమ్మితే నీకు నిత్య జీవం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో ఉన్నాడనుకో, దేవుడు నీతో ఉన్నాడనుకో, ఎట్లుంటుంది ఇంకా నీ జీవితం? ఎలా ఉంటుందండి? నువ్వే విషయంలో భయపడాల్సిన పని ఉండదు. నీ పిల్లల విషయంలో నువ్వు భయపడాల్సిన పని ఉండదు. నీ యొక్క ఆరోగ్య విషయంలో నువ్వు భయపడాల్సిన పని ఉండదు. నీకు మరణం రాబోతుందంటే కూడా నువ్వేమాత్రం భయపడాల్సిన అవసరం ఉండదు. నీ బంధువులందరినీ నిన్ను దూరం చేసుకున్నా, లేకపోతే నేను నీకు దూరంగా ఉన్నా, నువ్వేమాత్రం భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ లోకంలో ఏ విధమైనటువంటి శ్రమ, ఏ విధమైన బాధ, ఏ విధమైన కష్టం, ఏ విధమైన నష్టం నీకు కలిగినా నువ్వు మాత్రం ధైర్యంగానే ఉంటావు. ఎందుకని? దేవుడు నీలోనికి వచ్చాడు గనుక. దేవుడు నీలోనికి వచ్చినాడు గనుక ఆయన నీతో ఉంటే ఈ లోకంలో నీకు ఇంకా భయమేమీ ఉండదు. అటువంటి ధైర్యం నీకు ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినాడు. ఆయన ఈ లోకంలోనే కాదు, మాలోనికి వచ్చినాడు, నాలోనికి వచ్చినాడు. నీలోనికి కూడా రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీతోనే ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చినాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన నీకు నిజమైనటువంటి నెమ్మదిని, నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి సమాధానం. నువ్వు దేనిని బట్టి భయపడుతున్నావా? ఆ భయం నుండి నేను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇష్టపడుతున్నాడు. అందుకనే నీలో ఉన్నటువంటి పాపముల నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సొంత రక్తమును కార్చినాడు. ఎందుకనగా దేవుని దగ్గరికి మానవుడు వెళ్ళలేనటువంటి పరిస్థితి, నువ్వు దేవుని చూడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో పాపంలోనే ఉండి చనిపోతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. యోహాను సువార్త ఒక మాట చూడండి, త్వరగా 5 నిమిషాలు ముగించేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ అధ్యాయం 8వ అధ్యాయము 21వ వచనం. 8:21. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. నేను వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు నన్ను పంపిన వాని దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. మీరు నన్ను వెతుకుతారు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. ఎందుకు రాలేరు? 22వ వచనం, 22వ వచనం. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకున్నాడని చెప్పుకొని ఉండిరి. 24. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అర్థమైంది? మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురు. అర్థమైందా? పాపములోనే ఉండి చనిపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు యొద్దకు వెళ్ళగలవా? అర్థమైందండి? మళ్ళీ చదువుకుందాం. 21వ వచనం, 8వ అధ్యాయం 21. అందరు చదువుకుందాం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేవు? నీ పాపములోనే ఉండి చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేవు. దేవుని దగ్గరికి వెళ్ళాలని కదా అందరి తపన, అందరి ఆశ, అందరి కోరిక ఏంటి? మీరు మీ పాపములోనే ఉండి చనిపోయినట్లయితే మీరు దేవుని దగ్గరికి వెళ్ళరు. కాబట్టి మనము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన పాపము నుంచి మనం విడిపించబడాలా. ఆ పాపం అనేటటువంటి భయము నుంచి విడిపించబడాలా. ఆ పాపము నుంచి నేను విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరి పాప పరిహారం కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, వీపంతా కొరడా దెబ్బలు కొట్టినారు. విన్నారండి? చివరిగా ప్రక్కలో బల్లెపోటు పొడవబడింది. ఆయన రక్తమంతా కార్చినాడు. అదే మాట నమ్మినా మేము, యేసు ప్రభా నేను కూడా పాపాత్ముడనే, నా పాపములు మీ రక్తంతో కడగండి అని ప్రార్థన చేసినామంతే. మాలో ఉన్న భయం తొలగిపోయింది, మాలో ఉన్నటువంటి దుఃఖం తొలగిపోయింది. ఇప్పుడు మాలో సంతోషము, ఆనందముతో ఉన్నాం. ఈ మరణ భయం ఏం లేదు. ఇప్పుడు చనిపోయినా, రేపు చనిపోయినా, వారాన్ని చనిపోయినా దేవుని దగ్గరికి వెళ్తామని నమ్మకం ఉంది.
ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప నమ్మకం ఇది. ఈ నమ్మకం నీకు కావాలంటే నీ పాపములో నుండి నువ్వు విడిపించబడాలి. నువ్వు ఒకవేళ పాపం అనేటటువంటిది నీలో ఉండి నిన్ను భయపెడతా ఉంటే నువ్వు భయపడకు. నీ యొక్క పాపములన్నిటి కొరకు, నీ పాపములన్నిటి నుంచి విడిపించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తం కార్చినాడు. ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. నువ్వు చేయవలసిందేం లేదు. యేసు ప్రభువా, నేను కూడా పాపిని, నా పాపం నుంచి నన్ను విడిపించు. నాలో భయం ఉంది, నాలో దిగులుంది, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాననేటువంటి అనుమానం ఉంది, నాకు దారి తెలియడం లేదు, నాకు గురి లేదు, నాకు గమ్యం లేదు. ఈ దినమే నాకు నిజమైనటువంటి మార్గం చూపించండి. నాలో ఉన్న భయమును నన్ను విడిపించండి. నాకు అందరూ ఉన్నా చుట్టూ నిద్ర లేదయ్యా, నాకు అందరూ ఉన్నా కానీ, ఆస్తులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కానీ నా హృదయంలో మాత్రం భయం ఉంది. చనిపోతే ఏమైపోతానన్న భయం ఉంది. ఆ మరణ భయం నుండి నేను విడిపించు అని యేసుప్రభు దగ్గర చిన్న ప్రార్థన చేస్తే యేసుప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు. ప్రభు ఈ కొన్ని మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, మోకరించండి. కొత్త వాళ్ళు ఉన్నా నిర్లక్ష్యం చేయొద్దు. జీవితకాలం అంతా ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని ఏళ్ళుగా నువ్వు భయంతోనే జీవించినావు. నీలో భయం ఉంది, నీ లోపల భయం ఉంది, అది ఎవరికి చెప్పుకోలేని భయం ఉంది. ఆ భయము ఎవరికి చెప్పడానికి కూడా వీల్లేనటువంటి భయం ఉంది. నువ్వు ఆ భయానికి కారణం ఏందో తెలుసా? నువ్వు చేసిన పాపమే, నువ్వు హృదయపూర్వకంగా జరిగిస్తున్నటువంటి పాపమే. అది ఎవరికి తెలియదు. నువ్వు చేసే పాపం ఎవరికి తెలియదు, నీ హృదయంలో ఉన్న భయం కూడా ఎవరికి తెలియదు. చిన్నలు పెద్దలందరూ కళ్ళు మూసుకోండి. నీలో ఉన్నటువంటి భయం ఎవరికి తెలియదు. ఆ భయాన్ని దేవుడు చూస్తున్నాడు, యేసుప్రభు చూస్తున్నాడు. నీలో ఉన్నటువంటి ఆ భయం నుండి నిన్ను విడిపించి నిన్ను ధైర్యపరచాలని, నీకు శాంతినివ్వాలని, నీకు సమాధానం ఇవ్వాలని యేసుప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దయచేసి ఎవరు అటు ఇటు చూడకండి. నీకు నిజమైన శాంతి కావాలన్నా, నీలో ఉన్న భయమును నేను విడుదల పొందాలనుకుంటున్నావా? ఎంతకాలం ఉంటావు ఈ భయములో? ఎంతకాలం ఉంటావు? 2000 సంవత్సరాలు బతుకుతావా? నీకు ఈ లోకంలో సుఖం అనేది లేక, సంతోషం లేక, సమాధానం లేకుండా ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు? ఇప్పటికే ఎంతో నీ కాలం అయిపోయింది. ఈ రాత్రి కాలం దయచేసి యేసు ప్రభు పేరట బ్రతిమలాడుతున్నాం. మీ కొరకై మీకు నిజమైన సంతోషము, మీకు నిజమైన శాంతినివ్వాలని యేసు ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. నిజంగా నీకు శాంతి కావాలన్నా, నిజంగా నీ హృదయంలో ఉన్నటువంటి భయం తొలగిపోవాలని ఆశపడుతున్నావా? నిజమైన సంతోషం నీకు కావాలని ఆశపడుతున్నావా? చనిపోతే దేవునితో కూడా ఉండడానికి ఆశపడుతున్నావా? దయచేసి ఒక్క నిమిషం మీకు ప్రార్థన చేసి ముగిస్తాము. కూర్చొని ఉండండి. ఎవరైనా ఆశపడితే దయచేసి నిజమైన నాకు శాంతి కావాలా, నిజంగా నాకు నెమ్మది కావాలా, నాకు హృదయంలో భయం ఉంది, మరణ భయం ఉంది అయ్యా, నేను చేసిన పాపమే నన్ను వెంటాడుతుంది, నా పాపం పదే పదే నాకు గుర్తొస్తూ ఉన్నాయి, ఈ పాపం నుంచి నన్ను ఎవరు విడిపించలేరా అనేటటువంటి ప్రశ్నతో నేను జీవిస్తున్నా. సంపూర్ణంగా విడిపించే యేసు ప్రభు ఈ రాత్రికాలం నిన్ను పిలుస్తున్నాడు. నిజంగా నీకు నెమ్మదినివ్వాలని, సంతోషం ఇవ్వాలని. ప్రేమగల పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామమున మీకు స్తోత్రాలు. ఈ మాటలను దీవించుము. మీరు అనుగ్రహించే నెమ్మది, సంతోషము, సమాధానము మానవునికి ఎంతో అవసరమైందని చెప్పినాం. అంతేకాదు మనిషి హృదయంలో భయంతో బ్రతుకుతున్నాడు, ఇది నిజం. కనుక అటువంటి భయం నుండి విడిపించి ధైర్యంతో జీవించే వారినిగా చేయండి, సంతోషంతో జీవించేవారిగా చేయండి. ఆశగల ప్రాణ తృప్తిపరిచే దేవుడు ఈ రాత్రి కాలము ఎవరైతే నిజంగా వారి హృదయంలో ఈ పోరాటం ఉందో, ఎవరైతే నిజంగా వారి హృదయంలో ఈ భయంతో బ్రతుకుతున్నారో ప్రభావాన్ని కనికరించు. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకోనండి. ఎవరికైనా నిజముగా ఇంతకాలం జీవించిననయ్యా, నేను ఇంతవరకు ఈ భయంతోనే జీవించిన, ఈ పాపంతోనే జీవించిన, నాకెవ్వరు కూడా సాయం చేయలేదు, ఈ రాత్రికాలం ప్రార్థన చేసుకుంటా, యేసు ప్రభువా నా పాపం నుంచి విడిపించని నువ్వు ఆశపడితే నీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ చెయ్యెత్తి చూపించగలిగితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఆశ గలవారు ఉన్నారా? నిజముగా ఈ సమాధానం నీకు ఇవ్వాలని యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. వెరీ గుడ్ అమ్మా, నీ చెయ్యి ఎత్తి చూపించండి, ప్రభు నీకు సాయం చేస్తాడు. ఎవరైనా ఆశ నిజముగా ఇంతవరకు నువ్వు రక్షణ పొందలేదా? పాపములోనే ఉన్నావా? హృదయపూర్వకంగా పాపంలోనే జీవిస్తున్నావా? ఆ పాపమే నిన్ను భయపెడుతుందా? ఆ పాపమే నీకు నెమ్మది లేకుండా చేస్తుందా అని తెలుసుకున్నావా? అయితే ఈ రాత్రి కాలం ఈ యొక్క
మాటలు నీ కొరకే. ఉచితంగా నీలో ఉన్న భయాన్ని తీసివేసేవాడు యేసు ప్రభు, నీ యొక్క భయం నుండి విడిపించేవాడు. ఎవరైనా ఉన్నట్లయితే మీ చేయెత్తి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. అదే నీకు గొప్ప సంతోషం, అదే గొప్ప సమాధానం యేసు ప్రభు ఈరోజు నీకు ఇస్తాడు. ఈ రాత్రి కాలం నీకు ఇవ్వడానికే ఈ కూడిక ఏర్పడి, నీ కొరకే ఎవరికో అనుకోకు, ఎవరైనా ఏమని అనుకుంటారనుకోకు. నీలో ఉన్న భయం తొలగిపోయి చూసుకో, నీవు దేవునితో ఉండేది చూసుకో, నీ పాపములు క్షమించబడేది నువ్వు ఆలోచించుకో. ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ చేతి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎంతకాలం ఉంటావు ఈ భయము? యవనస్తులైనా కావచ్చు, ఎవరికి తెలియదు నీ భయం, నీ లోపల ఉన్న భయం నీకే తెలుసు. కానీ యేసుప్రభు దగ్గర ఓపెన్గా, యేసుప్రభు దగ్గర నీ హృదయాన్ని తెరువు. యేసుప్రభా, నా హృదయంలో ఈ భయం దాగి ఉందయ్యా, ఈ భయంతోనే ఇంతవరకు జీవించుకుంటూ వచ్చిన, నాకు వద్దు ఈ భయం నుండి, నన్ను విడిపించు, నాకు నెమ్మది కావాలి, నాకు శాంతి కావాలి, నాకు సమాధానం కావాలి, నాకు సంతోషం కావాలి, చనిపోతే నీతో ఉంటాననేటువంటి గొప్ప నిరీక్షణ కావాలి అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకుందాం. చివరిగా, ప్రేమగల పరలోకపు తండ్రి, బలహీనముగా ఈ రాత్రి కాలము నీ నామమును ప్రకటించమన్న వాక్య భాగములు అన్నిటినీ దీవించుము. ఇంకా ఎవరైనా కానీ చెప్పుకోలేని భయముతో ఉన్నారు, బాధలో ఉన్నారు, కలవరంలో ఉన్నారు, చనిపోతే ఏమైపోతాననేటువంటి ఒక అనుమానముతో ఉన్నారు, అటు వారిని దర్శించి రక్షించుము, కనికరించుమని నీ యొక్క అమూల్య రక్తంతో కడుగుము. చేయెత్తడానికి భయపడిన వారుగా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడు. వాళ్ళ హృదయంలో ఉన్న భయం తొలగిపోయేటట్టుగా నిజమైన శాంతి, నిజమైన సంతోషం, నిజమైన సమాధానము వాళ్ళ హృదయంలో పుట్టించుమని నీ రక్తంతో కడుగుమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చివరిగా పాట సంఖ్య 52లో పల్లవి మొదటి చరణము చివరి చరణం పాడుకుంటాం. ఆ తర్వాత కొన్ని అనౌన్స్మెంట్ వింటాం. ఆ తర్వాత చివరి ఆశీర్వాదాలతో మరి కూడికను ముగించుకుంటాం. వెంటనే మరి యవనస్తులందరూ కూడా మరి కూడి వచ్చిన బిడ్డలకు వంటలు వండించడానికి సహకరించాలని మనం చేస్తున్నాం. ఇదిగో ప్రజలందరికీ శుభవార్త, మహా సంతోషకరమైన సువార్త. ఇదిగో ప్రజలందరికీ శుభవార్త, ఇదిగో ప్రజలందరికీ శుభవార్త, సంతోషకరమైన శుభవార్త, సంతోషకరమైన శుభవార్త, ఇదిగో ప్రజలందరికీ శుభవార్త, ఇదిగో ప్రజలందరికీ
చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నామండి. మరి మందిరము తర్వాత శివనారాయణ గారు, తర్వాత నాగమణి సిస్టర్ వారి యొక్క మరి ప్రేమను ఆహ్వానాన్ని మరి మన్నించి మీరందరూ కూడా మరి యొక్క సెమీ క్రిస్మస్ గాస్పల్ పరిచర్యను మరి దేవునికి మహిమకరంగా జరిగించడంలో మీరందరూ కూడా ఏకీభవించినందుకు ప్రభుకు మరి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాం. మరి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మరి కుటుంబము ప్రేమతో ప్రేమ విందు సిద్ధపరిచింది కాబట్టి మీరందరూ కూడా భోంచేసి వెళ్ళాలి. ఎవరు కూడా భోజనం చేసుకోకుండా వెళ్ళకూడదు. కాబట్టి మరి అంతేకాకుండా ప్రత్యేకంగా యవనస్తులైన వారు మరి సంఘంలో ఉంటున్న పరిచారకులు దయచేసి వడ్డించే విషయంలో మరి సర్వింగ్ విషయంలో దయచేసి పైన వంట వండారు కనుక మీరందరూ కూడా లేచినట్లయితే ఈ యొక్క చివరి ఆశీర్వాదం తర్వాత లేచినట్లయితే బఫే సిస్టమ్ ఇక్కడ అరేంజ్ చేస్తారు చాలా క్రమంగా. మరి పర్దా బ్యాక్ సైడ్ మీకు బకెట్ వాటర్ పెడతారు, అక్కడ చేతులు శుభ్రపరచుకోండి. తర్వాత లోనికి వచ్చి మీరు భోజనం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. సమృద్ధిగా ఉంది, తొందరపడకూడదు. చక్కగా మరి ఆ ప్రేమ విందు ఆస్వాదించి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. ఇంకా ఇక్కడ చేరి వచ్చిన వారిలో లేకపోతే సౌండ్ ద్వారా మైక్ ద్వారా వింటున్న ప్రజలు కావచ్చు, మరి ఇంకా మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటే మరి ఇక్కడనే సియోన్ ప్రార్థన మందిరము మరి ప్రేమ్ నగర్లో నియర్ గణేష్ టెంపుల్ దగ్గర ఉంటుంది కాబట్టి దయచేసి మీరు రావచ్చు. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అధికంగా మీరు తెలుసుకొని మరి ఎంతో భయంకరమైన మరణ భయమును మీరు తొలగించుకొని స్వేచ్ఛగా నిర్భయంగా బ్రతకాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశిస్తూ ఉన్నారు. సో మీరందరూ కూడా మరి గమనించండి ఈ విషయాలన్నీ కూడా. మరి ఇంకో ప్రాముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే మరి రేపు కాకుండా ఎల్లుండి బేస్తవారం రోజు మరి బ్యూలా సిస్టర్ తర్వాత కోటయ్య గారి ఇంట్లో మనము క్రిస్మస్ గాస్పల్ మీటింగ్ కలిగి ఉంటాం. ఇల్లు తెలియని వారు మరి మందిరం కాడికి వస్తే మనం అక్కడి నుంచి కలిసి వెళ్తాం. ఇల్లు తెలిసిన వారు అక్కడికి వెళ్ళండి. ఇక్కడికి ఎలా అయితే దేవుని ప్రేమను బట్టి వస్తూ వచ్చినారో అలాగే మీరందరూ కూడా రావాలని ఆ కుటుంబం కూడా ఆశపడుతూ ఉంది. కాబట్టి ఇట్లు మరి మీరందరూ కూడా ప్రేమతో ఆహ్వానించబడతా ఉన్నారు. కాబట్టి చివరి ఆశీర్వాదాలు మరి తో మనము ఈ యొక్క కూడికను ముగించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ చిన్న ప్రకటన గమనించండి. సహోదరుడు సామ్సన్ దగ్గర క్యాలెండర్స్ ఉన్నాయి కొత్త సంవత్సరంలో. మరి కావలసిన వారు మీరు తీసుకోనండి. క్యాలెండర్స్ వేళ 20 రూపాయలు. ఒకవేళ డబ్బులు లేకుంటే మీ పేరు బ్రదర్కు రాసి తీసుకొని తర్వాత ఇవ్వాలని మనవి చేస్తున్నాను. ఆశీర్వాదాలతో ముగించుకుంటాం. మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కుడిచిన నీ బిడ్డలందరిపైనను మరి ముఖ్యంగా నిదాసుడు శివనారాయణ నాగ మరి వారి కుటుంబం పైనను ఇప్పుడును సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. లేచిలు పడండి. యవనస్తులు కొంచెం పైకి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. ఖాళీగా ఉన్నవారు సామ్సన్ దగ్గరికి వెళ్ళి క్యాలెండర్స్ మీరు తీసుకోవచ్చు.